నెల్లూరు జిల్లా రాళ్లపాడు గ్రామంలో జరిగిన హత్యాయత్నం ఘటనలో గుంటూరు మంగళగిరి రోడ్లోని ఉదయ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇద్దరు యువకుల్ని రామచంద్ర యాదవ్ పరామర్శించారు. చికిత్స ఏ విధంగా అందుతుంది, వారి బంధువుల్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడారు. అధికార మదంతో ముగ్గురు యువకులపైన దాడి చేసినట్లు స్పష్టంగా కనపడుతుందని అన్నారు. ముగ్గురు యువకులలో ఒకరు మరణించగా ఇద్దరు యువకులు గుంటూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలియజేశారు. చంద్రబాబు రాజకీయమంతా రెండు నాలుకల మాటలా ఉంటుందని అన్నారు. బీసీలకు, దళితులకు రక్షణ కల్పిస్తాను అని చెప్పి మాయమాటలు చెప్పే అలవాటు చంద్రబాబుకుందని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన హత్యలను చంద్రబాబు రాజకీయంగా వాడుకున్నారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. బీసీవై పార్టీ తరపున మరణించిన యువకుడికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నామని ప్రకటించారు. అదేవిధంగా ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడి కుటుంబానికి ఆ భగవంతుడు అన్ని రకాలుగా మనోధైర్యాన్ని ఇచ్చి శక్తినివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే మామూలుగా వ్యక్తిగత కక్షలతోటో, భూ తగాదాలతోటో, మరో కారణంతోటో దాడులు చేసుకోవడమో, గాయపరచడమో, లేదంటే హత్యలు జరగడమో మనం చూసింటాము. కానీ ఈ సంఘటన ఏదైతే కందుకూరు నియోజకవర్గం రాళ్లపాడులో జరిగిన సంఘటన పూర్తిగా అధికార మదంతో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమైనా చెయ్యొచ్చు అని చెప్పి మరి మీ కుటుంబాన్నంతటిని హతమారుస్తాము, మీకు చేతనయం చేసుకోండి అని చెప్పి బెదిరించి నిర్దాక్షిణ్యంగా హత్య చేసే ప్రయత్నం జరిగింది. కేవలము రాష్ట్రంలో ఈ ఒక్క సంఘటనే కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ప్రాంతంలో కూడా అధికార మదంతో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ జీవితం అంతా కూడా రెండు నాలుకల ధోరణి, రెండు మనస్తత్వాల ధోరణి అవలంబించే విధానము శాంతి భద్రతల విషయంలో కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాలాంటి వాడు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది, శాంతి భద్రతలను కాపాడుతాను, బీసీలకు రక్షణ కల్పిస్తాను, దళితులకు రక్షణ కల్పిస్తాను, అభివృద్ధి చేస్తాను, ఇంకొకటి చెప్పుకుంటూ వస్తారు. ఒక్కసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత తను చెప్పిన మాటలు కానీ, వాగ్దానం కానీ, ఆ మైండ్ సెట్ కానీ పూర్తిగా మారిపోయి తనలో ఉన్న మరో రూపాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రంలో తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకులు యథేచ్ఛగా ఎలాంటి నేరాలు